ఈరోజు మనం భావోద్భావం అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నాం. మనకి జ్యోతిషం అనగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటంటే ద్వాదశ భావాలు. అంటే 12 భావాల గురించి మనకి గతంలో చెప్పుకున్నాం క్లాసులో. ఒక్కొక్క భావం గురించి కూడా విడివిడిగా ఓవరాల్గా రఫ్గా తీసుకున్నాం. 12 భావాల్లో ఒకటి లగ్నం అనగా తనువు నేను అనే తత్వం, నా వ్యక్తిత్వం. రెండోది మన కుటుంబం, ద్వితీయ భావం అంటే కుటుంబం, తినే తిండి, సంపాదన, అలాగే మనం మాట్లాడే వాయిస్, ఇదంతా మనకేంటంటే ద్వితీయ భావం. ఇంకా తృతీయ భావం అనగానే ఏంటంటే గురువుల ఉపదేశం అని చెప్పేసి, పురుష ప్రయత్నం అని, అర్థం, ప్రతాపం అని, ఇలాంటి యుద్ధం అని, ప్రయాణాలు అని చెప్పేసి ఇలాగ తృతీయ భావం. ఇంకా చతుర్థ భావం వచ్చేసరికి ఇక్కడ మాతృదేవత ఉంటుంది, తల్లి ఉంటుంది, మన మనస్సు ఉంటుంది, మన గృహం, ఇంకా వాహనాలు, వెహికల్స్, ఇలాగా చాలా కారకత్వాలు చేస్తాం. ఇంకా పంచమ భావం అనగానే మంత్రభావం, మన ఎడ్యుకేషన్, అంటే మన నాలెడ్జ్, మన యొక్క చిత్తం. చతుర్థంలో మనస్సు ఉంటుంది, పంచమంలో చిత్తం, ఆలోచన ఉంటుంది. చతుర్థంలో సుఖం ఉందనుకో, పంచమంలో సంతోషం ఉంటుంది. అంటే సుఖం వేరు, సంతోషం వేరు, టూ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇంకా ఆరో భావంలో అరిషడ్ వర్గాలు, జనరల్ గా చెప్పుకునేది. ఈ అరిషడ్ వర్గాల వల్ల రోగము, రుణము, శత్రుత్వం, ఈ ఆరో భావంలో వస్తుంది. ఈ ఏడో భావంలో వచ్చేసరికి కలత్ర భావం అంటాం. మన వ్యాపారాలు, వ్యవహారాలు, సమన్యాయం, అంటే ఇది ఒక తులాదండం అనమాట. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, స్నేహ గుణం అంటాం నేను ఇక్కడ, అర్థం. ఇంకా మన రిలేషన్స్, సంబంధ బాంధవ్యాలు. ఇంకా అష్టమ భావంలో వచ్చేసరికి రహస్య భావం మనం. అండ్ ఇక్కడ సామధాన భేద దండోపాయాలు. ఎందుకంటే చతుర్థ భావానికి పంచమం ఇది. ఇదేంటంటే రాజ్యానికి లాభాన్ని ఇచ్చేది. 10th హౌస్ కర్మ భావానికి, రాజ్య భావానికి లాభాన్ని ఇచ్చేది. అందుకే ఇక్కడ సామధాన భేద దండోపాయాలు ఉంటాయి. ఒక పర్సన్ పొలిటికల్ విన్నింగ్స్ ఇవన్నీ మనం ఏంటంటే అష్టమ భావంలో చెక్ చేస్తాం. ఇంకా 9th హౌస్ అంటే ధర్మస్థానం ఒకటి, రెండు. 9th హౌస్ లో మత ధర్మాలను కూడా తీసుకుంటాం. ఇంకా మన పితృదేవతలు, మన గురువులు, తండ్రి, ఈ భావం అంతా 9th హౌస్ లో చూస్తాం. ఇక 10th హౌస్కి వచ్చేసరికి మనం చేసే కర్మ, ప్రతి కర్మ అనేది, ఈ ద్వాదశ భావాల కర్మలన్నీ 10th లోనే ఉంటాయి వాస్తవం చెప్పాలంటే. మనం పొద్దున్నే లేసి కాలకృత్యాల దగ్గర నుంచి, బ్రష్ చేయడం దగ్గర నుంచి అన్ని 10th హౌస్. ఈ 10th హౌస్ లో మళ్ళీ మనకి కీర్తి ప్రతిష్టలని ఉంటాయి, పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ మళ్ళీ 10th హౌస్ నేను చూస్తాం. ఇంకా 11th హౌస్ వచ్చేసరికి అగ్ర సోదర వర్గాన్ని తీసుకుంటాం, సోషల్ సర్కిల్ తీసుకుంటాం, అంటే ఎన్జిఓ యాక్టివిటీస్ లాంటివి. మిత్రులు ఎక్కువ ఉంటారు. ఈ మిత్రులు కూడా ఏంటంటే సోషల్ సర్కిల్లో నువ్వు మిత్రత్వం అనే గుణం కూడా ఉంటుంది. రెండోది 11th అనగానే మనకి డిజైర్స్ ఉంటాయి ఎక్కువ. మనిషి కోరికలు ఫుల్ఫిల్ అయ్యేది 11th హౌస్ చూస్తుంది. ఇంకా 10th హౌస్ లో మనం చూస్తున్నాం హాస్పిటాలిటీ అని చెప్పేసి, లేకపోతే బెడ్రూమ్ లో బెడ్ అని చెప్పి, ఐసీయూ అని చెప్పి, లేకపోతే ఏకాంతం అని చెప్పి, లేకపోతే ఒంటరితనం అని, లేదు తీర్థయాత్ర ప్రయాణాలు అని చెప్పి, లేదా విదేశాల్లో వెళ్ళి సెటిల్ అవటం, లేదు ధ్యాన స్థితి అంటే మెడిటేషన్ ఇంగ్లీష్లో చెప్పాలంటే. ఇదంతా మనకి 12th హౌస్ లో ఉంటాయి. ఇవి జనరల్ గా 12 భావాలు. ఈ 12 భావాల్లో ఎక్కడైనా మనకి ఉంటే పరిహారాలు అనేది ఎక్కడా కనబడదు. కానీ 12వ స్థానంలో దానాలు అనేది ఒకటి ఉంటుంది. దానం చేయటం, త్యాగం చేయటం, ఒకళ్ళ కోసం మనం చేసేది. ఇక్కడ దానం అంటే అర్థం ఒకటి ఉంటుంది. అవతల వాళ్ళకి ఏది అవసరమో దాన్ని ఇవ్వటాన్ని దానం అంటారు. అంటే ఇక్కడ మన స్వార్థం ఏం కనపడదు వాస్తవం చెప్పాలి. నా కోసం, నాకు మంచి జరగటం కోసం దానం చేస్తామనే సిస్టమ్ లేదు ఇక్కడ, అర్థం. ఇది దానం అంతే. ఈ గ్రహ దానాలు ఇవి కూడా వీటిలో ఉండదు మనకి. ఇప్పుడు మనం ఓవరాల్ గా ఆలోచించామనుకో, ద్వాదశ భావాలు ఎక్కడా కూడా మనకి పరిహారాల గురించి చెప్పలేదు. ఏ భావంలోనూ పరిహారాలు అనేది టాపిక్ లేదు, రూల్ వన్. ఇప్పుడు ఈ ద్వాదశ భావం నుంచి మన పరాశర మహర్షి ఒక అలైన్మెంట్ ఇచ్చాడు. అంటే ఒక తోడు, ఒకటి మనకు ఒక భావం ఉంది, దాని యొక్క ఎగ్జిక్యూషన్ పాయింట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం జనరల్ గా చెక్ చేసామనుకో, ఇప్పుడు తనువు అనేది నేను తీసుకున్నాను, నా లగ్నం.
ఇప్పుడు ఒక మనిషి తన లగ్నంలో వ్యక్తిత్వాన్ని ఎందుకు డెవలప్ చేసుకోవాలి అనేది మనం ఒకటి ఆలోచించాలి. ఇక్కడ లగ్నం అనగానే మనం ఏంటి ఇక్కడ ధర్మ త్రికోణం తీసుకుంటాం. 159 అనేది 1 నుంచి 5, 5 నుంచి 9, 9 నుంచి మళ్ళీ 1. ఇది ఒక ట్రయాంగిల్. అంటే మనం ఏదైతే నేర్చుకుంటున్నాం గురువుల దగ్గర నుంచి కానీ మన సెల్ఫ్ లెర్నింగ్ కానీ కొన్ని పాస్ట్ లైఫ్ నుంచి మనకు వచ్చిన గత జన్మ వాసనలు కానీ ఇదంతా ఏంటంటే మన లగ్నాన్ని ప్రభావితం, మన వ్యక్తిత్వాన్ని. ఇప్పుడు లగ్నంలో మనం ఒక విషయాన్ని గమనించాము. ఇప్పుడు ఒక సప్తమ భావం ఉంది. ఈ సప్తమ భావం దాని యొక్క భావోద్భావం మన లగ్నంలో ఉంది. అంటే 7 నుంచి 7 భావాలు. లగ్నంలో అంతర్లీనంగా ఏముందంటే సెవెంత్ ఉంది. అంటే మనం ఇంకొక విషయం గమనించాలి. లగ్నం అనేది మన ఎక్స్టర్నల్ బాడీ, పైకి మన లోపల ఉండేది ఏంటిది అంటే మన యొక్క సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉంటాయి అనేది మన అంతర్లీనంగా ఉంటుంది. సెవెంత్ హౌస్ కాబట్టి అంటే మన స్నేహాలు నిలబడాలి, మన బాంధవ్యాలు నిలబడాలి. కలతర భావం మనలో ఉంటుంది అంతర్లీనంగా. అంటే భార్యతో చేసే సంసారం కానీ, భార్యతో గడిపే రిలేషన్ కానీ, లేదు మన స్నేహితులతో మనం గడిపేది కానీ, లేదు వ్యాపారంలో మనం అనుసరించే సమన్యాయం కానీ, ఇదంతా అంతర్లీనంగా ఉంటుంది. దీని ఎక్స్టర్నల్ బాడీ మన వ్యక్తిత్వం. ఎప్పుడైతే మనం మన వ్యక్తిత్వాన్ని బాగా డెవలప్ చేసుకుంటున్నాం అనుకో, ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉందో ఒక మనిషికి, ఉన్నతమైన వ్యక్తిత్వం బలంగా ఉన్నప్పుడు తన అంతర్లీనంలో ఏదైతే ఉంటుందో ఈ సంబంధ బాంధవ్యాలు వీటన్నిటిని ఏంటంటే అతను బలంగా తీసుకెళ్ళగలుగుతాడు. బలంగా ఎందుకు తీసుకెళ్ళాలి అంటే, ఎందుకు మన వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలి అంటే, ఫస్ట్ సెవెంత్ ఇది మన రుద్రస్థానం, మారకస్థానం అన్నమాట. దీని యొక్క భావోద్భావం లగ్నంలో స్థితి పొందింది. మనం ఏ వ్యక్తితో అయినా సరే సంబంధ బాంధవ్యాలు నెరవేర్చాలన్నా, ఈవెన్ సమాజంతో సంబంధ బాంధవ్యాలన్నా, లేదు మన జీవిత భాగస్వామితో సంబంధ బాంధవ్యాలన్నా, లేదు మనం వ్యాపారాలు చేస్తాం వ్యాపార భాగస్వాములతో సంబంధ బాంధవ్యాలు, లేదు చిన్ననాటి నుంచి మనలో ఉండే స్నేహ గుణం, అంటే స్నేహితులతో మనం నడిపే సంబంధ బాంధవ్యాలు, వీటన్నిటిని డిసైడ్ చేసేది ఏంటి అంటే లగ్నంలో మనం ఏర్పరచుకున్న వ్యక్తిత్వం మీద డిపెండ్ అయ్యి. అంటే దీని యొక్క అలైన్మెంట్ ఎక్కడ ఉంది? మన వ్యక్తిత్వం. ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు, అతను డైవర్స్ అవుతుంది. ఒకటి తను డైవర్స్ తీసుకుంటున్నాడు, లేదు తన నుంచి తన భార్య విడిపోవాలని చెప్పి అనుకుంటున్నాడు. ఇప్పుడు రెండింటిలో ఒక విషయం జరుగుతుంది కదా. ఒకటి తను వద్దనుకుంటున్నాడు, రెండు తనను వద్దనుకుంటున్న భార్య. ఇప్పుడు మనం గమనించాం అనుకో, పూర్వకాలం నుంచి, పూర్వకాలంలో స్వయంవరాలు ఉండే ప్రధానం. లేదు ఒక ఆడపిల్లని మనం తీసుకున్నాం. ఒక ఆడపిల్ల ఎవరన్నా ప్రేమించాలన్నా తను ఇష్టపడింది, ఇష్టపడ్డాక తన అనుమతి లేకుండా తన చిటికిన వేళ్ళు కూడా ముట్టుకొని, ఆ స్త్రీ గుణం అది స్వయంగా, భార్య అయినా సరే. అర్థమైనా? అయితే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకోండి, తన ప్రొఫైల్ చూస్తుంది. అర్థమైనా? మంచి చెడు చూసుకుంటుంది. అమ్మాయికి చాలా ఆశలు కళలు ఉంటాయి. ఆ కళల్లో తన భర్త ద్వారా నెరవేర్చుకోవాలని తన తత్వం ఉంటుంది. అర్థమైనా? దానితోటి పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడు ఈ అబ్బాయి వద్దంటున్నాడు, అమ్మాయి ఇతను వద్దంటున్నాడు. కారణం ఏంటంటే ఈ అబ్బాయిలో ఒక గుణం ఇతని వ్యక్తిత్వం ఇది. సంబంధ బాంధవ్యాలు నెరవేర్చే టైంలో ఇతను అంతర్లీనంగా ఇతను లోపల ఉన్న వ్యక్తిత్వం అనేది ఎక్కువ ప్రయారిటీ చేస్తుంది. ఇప్పుడు సప్తమ భావం భావోద్భావం తనలో ఉంది. అంటే సప్తమ భావం నుంచి చూసుకుంటే సప్తమం, సప్తమం నుంచి సప్తమం మళ్ళీ లగ్నంలోకి వెళ్తుంది, మళ్ళీ వ్యక్తిత్వం. అంటే ఈ వ్యక్తి తనతో తాను స్నేహం చేయగలిగే స్థితి ఉండాలి, తనతో తాను ఆనందంగా ఉండగలగాలి, తనకు తాను ద బెస్ట్ పార్ట్నర్ అవ్వాలి, తనకు తాను ద బెస్ట్ స్నేహితుడు అవ్వాలి. ఇలాగైతే ఆ మనిషి వ్యక్తిత్వం అనేది ఉన్న స్థితిలో ఉండదు. ఒక మనిషి వ్యక్తిత్వం ఉన్న స్థితిలో ఉంటే ఆ ఉన్నతమైన వ్యక్తి తన జీవిత భాగస్వామిని వదిలే అవకాశం ఉండదు.
ఎన్ని సమస్యలు వచ్చినా తను బేరు చేయడానికి సిద్ధపడతాడు. ఉన్నతమైన వ్యక్తిత్వం అంటే ఏంటి? దేన్ని వదిలిపెట్టడు, తన బాధ్యతగా తీసుకోవాలి. లగ్నం అంటే ఇక్కడ వ్యక్తిత్వం అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ హక్కు లేదు మనకి. ఈ రెస్పాన్సిబిలిటీ తను ఒక లేయర్, వ్యక్తిత్వం అనేది. ఎవరికి లేయర్గా ఉంటున్నాడు అంటే తన లోపల స్థితి పొందిన సప్తమానికి లేయర్, అంటే భార్య ఒక లేయర్. ఒక వ్యక్తిత్వం లేయర్గా పనిచేస్తుంది, రక్షణ వలయంగా. స్నేహానికి అంతే ఉంటుంది, పార్ట్నర్స్ విషయంలో అంతే ఉంటుంది, న్యాయం విషయంలో కూడా తను లేయర్గా ఉంటాడు. అంటే ఇక్కడ మనిషి ఎప్పుడైతే తన వ్యక్తిత్వం డెవలప్ చేసుకుంటున్నాడో, లేదు సప్తమ భావం భావోద్భావం లగ్నం అవుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ మనిషి వ్యక్తిత్వం అనేది అతని సంబంధ బాంధవ్యాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఈ టూ క్వాలిటీస్, ఒకటేమో సప్తమ భావం, దాని యొక్క భావోద్భావం, ఈ రెండు కలిస్తేనే పరిపూర్ణత. అర్థం? ఈ పరిపూర్ణత మనం సాధించామనుకో, అంటే జ్యోతిష జ్ఞానం ఇది, దర్శించడం అంటాం మనం. దీంట్లో ఉన్న సీక్రెట్స్ ఇయే. ఎప్పుడైతే తన వ్యక్తిత్వాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేసుకుంటాడు, వీటన్నిటికి ప్రొటెక్షన్గా ఉంటాడు. ఇంకా అతని జాతకం ఎట్లాగన్నా ఉన్నాయి. అదే, అతని జాతకం ఎట్లా ఉంటుందంటే తన ప్రారంధాన్ని బట్టి ఉంటుంది. నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే ఉండొచ్చు. అదేంటి, ఎప్పుడు ఉంటుంది నా ఇష్టం వచ్చినట్టు అంటే? ఆ ఫీలింగ్ రావడానికి కారణం అతని జాతకంలో గ్రహస్థితులు గత జన్మ నుంచి కొన్ని వాసనలు తీసుకొస్తాయి. ఆ వాసనలు తీసుకురావటం వల్ల నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటాడు మనకి. ఆ వాసనలో ఒక్కోసారి మంచి ఇస్తుంది, మంచి వాసనలు ఉంటాయి. చెడ్డ వాసనలు వచ్చిన గత జన్మ నుంచి చెడు జరిగే అవకాశం. అంటే ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానా? లేదు, జ్యోతిష శాస్త్రం అనే జ్ఞానం ద్వారా అందులో లగ్నానికి వ్యక్తిత్వానికి సప్తమానికి రిలేషన్స్కి ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేయాలనే తత్వం వల్ల నేర్చుకొని మన వ్యక్తిత్వం డెవలప్. ఇది ఒక లగ్నం సప్తమ భావం సంబంధించిన అంతర్గత భావం. ఇప్పుడు మనం ద్వితీయంలో చూసుకున్నాం అనుకో, ద్వితీయం ఏ భావానికి భావక భావం కాదు, వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు లగ్నానికి లగ్నమే ఉంటుంది, తృతీయ నుంచి తృతీయం వేరే అవుతుంది, చతుర్థం చతుర్థం వేరే అవుతుంది, పంచమ పంచమం, ఇలాగా ద్వితీయంలో ఏది లేదు. ద్వితీయం అనేది ఏంటి, ఒక రకంగా చెప్పాలంటే స్వచ్ఛత. ఈ ద్వితీయంలో నేను కూడా లేను చివరికి. ద్వితీయం అనేది సపరేట్, అర్ధ త్రికోణం అంటాం దీన్ని. అర్ధ త్రికోణం అంటాము, ఈ అర్ధ త్రికోణమే కర్మ త్రికోణం అవుతుంది. 2 6 10, దీని భూతత్వం అని. ఇక్కడ మనం వ్యవసాయం చేయాలి, సేవ చేయాలి అంటే ఆరో భావం మనం ఏంటి ఇక్కడ వ్యవసాయం, శ్రమించటం. ఈ 2 6 10 ట్రయాంగిల్ ఉంటుంది, దీన్ని అర్ధ త్రికోణం అని చెప్పి. 1 5 9 వచ్చి ధర్మ త్రికోణం. ధర్మ త్రికోణంలో వనకున్న గొప్పతనం ఏంటంటే తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటే తన యొక్క సప్తమానికి న్యాయం చేయగలుగుతాం. ఇప్పుడు మనం మూడో భావానికి వద్దాం. ద్వితీయాన్ని చూసుకున్నాం అనుకో, ద్వితీయం అనేది మనం సంపాదన. రూల్ 1, మన కుటుంబం, మనం తినే తిండి, మన వాయిస్ లో బేస్, మన మాట వస్తుందా లేదా, మనం మాట్లాడగలమా లేదా, జస్ట్ పదాలు పలికేది ద్వితీయ భావం. రెండోది, ద్వితీయం అనేది ఒక అక్యుములేషన్ వెళ్తుంది, అంటే మనం కూడబెట్టుకునే ధనం. రెండోది కుటుంబ భావం అంటుంది ద్వితీయ భావం. ఈ కుటుంబం అంటే ఏంటి, మన కుటుంబం నుంచి కూడా కొంత కూడబెట్టుకుంటాం. మన కుటుంబం నుంచి మనం ఏం కూడబెట్టుకుంటున్నాము అంటే సంస్కారాన్ని కూడబెట్టుకుంటాం. మనం తినే తిండి కూడబెట్టుకుంటాం, అంటే మనం ఏంటంటే రేపటి రోజు కోసం కూడా ఆహారాన్ని నిల్వ చేసుకునేస్తాము, రేపటి కోసం ధనాన్ని నిల్వ చేసుకునేస్తాము. అర్థం? అలాగే మన మాటలు, ఇదంతా సెకండ్ హౌస్, ఇది ఒక లేయర్. కానీ దీని యొక్క ఫుల్ఫిల్మెంట్ అనేది దీని భావోద్భావమైన మూడులో దాగి ఉంది. ఈ సెకండ్ హౌస్ బలంగా ఉండాలనుకో, మూడో భావం అనేది చాలా ఇంపార్టెంట్. మూడో భావంలో మనకేంటి ఇక్కడ కమ్యూనికేషన్ అంటాం. సెకండ్ భావం వాయిస్ అయితే మన మాట ఏ విధంగా ఉండాలి అని నిర్ణయించేది మూడో భావం. అంటే ద బెస్ట్ కమ్యూనికేషన్, ద బెస్ట్ కన్వర్సేషన్. మన మాటకి ఎప్పుడు విలువ వస్తుంది మనకంటే మనం బాగా అవతల వాళ్ళతో జరిపే చర్చ మీద ఆధారపడి ఉంటుంది. అర్థం? అంటే మూడో భావం బలంగా ఉంటుంది ఇక్కడ.
మూడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రెండో భావానికి కర్ణుడి కవచకుండంలో లాగా ఏది ఉంటుందంటే మూడో భావం ఉంటుంది. ఈ రెండో భావాన్ని కాపాడేది మూడో భావం అండి. ఎందుకంటే ఈ రెండో భావం భావోద్భావం మూడో భావం యొక్క అంతరంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మూడో భావం లేయర్ అయింది, దానిపైన లేయర్. అంటే ద బెస్ట్ కన్వర్సేషన్ చేయగలిగాను నేను. అదా ద బెస్ట్ కమ్యూనికేషన్ చేయగలిగాను. ఇప్పుడు నా రెండో భావం నా మాటకి అది ఒక కవచంలా కాపాడింది, నా మాటను కాపాడు. అర్థం? నేను ద బెస్ట్ హాబీస్ ఉన్నాయి నాకు. థర్డ్ హౌస్ హాబీస్. నాకు మంచి హాబీస్ నేను అలవరుచుకున్నాను. దానివల్ల ఆ హాబీస్ వల్ల ఏమవుతుందంటే నా రెండో భావంలో నా కుటుంబ సంస్కారం అనే దానికి ఆ హాబీస్ లేయర్లండి. నా అలవాట్లు, అర్థమైందా? నా హాబీస్, నా అలవాట్లు ఏదైతే ఉంటుందో అది నా సంస్కారానికి లేయర్లండి. థర్డ్ హౌస్. అర్థం? మూడోది మనం చేసే జర్నీలు, మన ప్రయాణాలు ఇవన్నీ థర్డ్ లో ఉంటాయి కదా. అంటే మన యొక్క ప్రయత్నం, ఈ మన ప్రయత్నాలు ఏదైతే ఉంటుందో. రెండు, మన ఇరుగు పొరుగు బంధువులతో మనం చేసే విధానం ఏదైతే ఉంటుందో ఇదంతా ఏంటంటే ఈ థర్డ్ హౌస్ కన్వర్సేషన్ అంతా నా కుటుంబ సంస్కారాన్ని కాపాడుతుంది, నన్ను కాపాడుతుంది. అర్థం? ఎందుకంటే ఈ ద్వితీయానికి ద్వితీయం దాని యొక్క భావోద్భావం థర్డ్ లో అంతర్లీనంగా ఉంది. ఈ థర్డ్ అనేది లేరుగా మరి. అర్థం? ఇది మన ద్వితీయాన్ని కాపాడతానికి అక్కడ వరకు ఉంది, కానీ థర్డ్ అనేది ఒక సపరేట్ జోన్ మళ్ళీ. ఈ థర్డ్ లో మనకు మార్క్స్లో ఏం చెప్పారు? జనరల్ ప్రయాణాలు ఏం చెప్తుంటారు, మనం చేసే ప్రయత్నాలు, ప్రయత్న స్థానం ఉంది కదా. ఇప్పుడు మనం అక్యుములేషన్ వెళ్తే ఏదైతే ఉందో, నేను సంపాదించాలి, ధనాన్ని దాయగలగాలి. దాయగలగాలంటే నా ప్రయత్న బలం బాగుండాలి. అర్థం? లేదు, నా కుటుంబ సంస్కారం బలంగా ఉండాలి. మూడో భావంలో ఏముంటుంది మనకి? గురువుల ఉపదేశం ఉంటుంది. గురువుల నుంచి ఉపదేశ జ్ఞానాన్ని మనం పొందటం అంటే ఒక శిష్యుడికి ఎదుగుతుంది. నైన్త్ హౌస్ ఆపోజిట్ హౌస్. నైన్త్ హౌస్ గురుడు, అతను ఉపదేశం ఎవరు వింటున్నారంటే శిష్యుడు వింటున్నాడు. దాని యొక్క ఆపోజిట్ హౌస్. అతనికి ఎదురుగా ఉండేది ఎవరు కూర్చుంటారు? శిష్యులు కూర్చుంటారు. మూడో భావంలో గురువు ఉపదేశం తీసుకుంటాం. అంటే గురువుల జ్ఞానాన్ని తీసుకుంటాం వల్ల మళ్ళీ నేను ఆ జ్ఞానం అనే లేయర్తో నా సంస్కారాన్ని, నా కుటుంబ సంస్కారాన్ని, నా మాటని అన్నిటిని నేను కాపాడుకుంటాను. ఇప్పుడు గుడ్ కన్వర్సేషన్ కూడా ఉంటుందిగా. అంటే సెకండ్ హౌస్ నేను ప్రయత్నపూర్వకంగా సాధన ద్వారా సాధించగలను. ఇది సెకండ్ హౌస్ యొక్క లేయర్ రెండు కావాలన్నమాట. ఇప్పుడు థర్డ్ హౌస్ లో మన ప్రయత్నాలు. సరే, సెకండ్ హౌస్ మన ప్రయత్నాల ద్వారా అక్యుములేషన్ పెంచాలి. ఇప్పుడు థర్డ్ హౌస్ ఒకటే కాదుగా, ఈ థర్డ్ హౌస్ యొక్క భావోద్భావం పంచమంలో కూర్చోండి. మూడు నుంచి మూడు భావాలు పంచమ భావం. ఇప్పుడు ఈ థర్డ్ హౌస్ ని కాపాడే లేయర్ ఏదైనా ఉందంటే అది మన ఫిఫ్త్ హౌస్. థర్డ్ హౌస్ ఏం చేస్తుంది? అంతర్లీనంగా పంచమంలో ఉంది. అదే. అంటే థర్డ్ హౌస్ అనేది ఎంత ఇంపార్టెంట్. అది టీవీ కట్టేమన్నా మళ్ళీ ఒక్క నిమిషం సారీ, కట్టేశారు. ఇప్పుడు థర్డ్ హౌస్ యొక్క లేయర్ ఎక్కడ ఉందంటే పంచమం. పంచమం లేయర్ గా దేనికి పనిచేస్తుంది? థర్డ్ హౌస్ పనిచేస్తుంది. థర్డ్ హౌస్ ఏంటి? ప్రయత్నాలు. మనం చేసే ప్రతి ప్రయత్నం. అంటే ఈ ప్రయత్నాలు మనం ఎలా తీసుకోవాలి? ఇది ప్రయత్న స్థానం అంతే. రెండోది దీన్నే మనం పురుషార్థం అంటాం, పురుష ప్రయత్నం అంటాం. మళ్ళీ ఇక్కడే మళ్ళీ యుద్ధాలు ఉంటాయి, జగడాలు ఎన్నో ఉంటాయి. అదే, పౌరుషం ఉంటుంది. ఈ పౌరుషం అంటే చాలా మంది ఏంటంటే నెగిటివ్ గా తీసుకుంటాడు. పౌరుషం అనగానే బాగా రెచ్చిపోవటం, రేస్ అయిపోవటం, అది పౌరుషం కాదు. పౌరుషం అంటే పురుషుడు యొక్క ప్రయత్నాన్ని పౌరుషం అంటాం. వాస్తవ అర్థం ఏంటంటే పౌరుషం అంటే పురుషుడు యొక్క ప్రయత్నం. పురుషుడు చేసే సత్ప్రయత్నాలన్నీ పౌరుషాలు అంటాం. పౌరుషేయాలు అని. పౌరుషేయాలంటే మనం సాధించేయి అని, మనం సాధించవలసినవి అని. వీటిని పౌరుషేయాలు, పౌరుషం అంటారు. ఇదేం చేస్తున్నాం? దాని యొక్క భావోద్భావం పంచమంలో కోసం. ఇప్పుడు నా ప్రతి ప్రయత్నం ఫలించాలి. నేను చేసే ప్రతి ప్రయాణం బాగుండాలి. ఎందుకంటే ప్రయాణ స్థానంగా ఏంటి?
యాక్చువల్గా ప్రయాణం అనగానే మనం ఏదో బండి వేసుకొని 4 వీధులు తిరిగితే అది కాదు ప్రయాణం. ప్రయాణం అనేది జీవన ప్రయాణం అని. ఈ ద్వాదశ చక్రం ఏదైతే ఉందో ఇది మన జీవితం. మన జీవితంలో మన జీవన ప్రయాణం అనేది థర్డ్ హౌస్ డిసైడ్ చేస్తుంది. ప్రయాణం అంటే చాలా మంది ఏంటంటే ఆ ప్రయాణం థర్డ్ హౌస్, వీళ్ళు షార్ట్ జర్నీలు చేస్తుంటారు, లేదా వీళ్ళు ఆ వీధిలోకి వెళ్తుంటారు, ఇక్కడికి వెళ్తుంటారు అని చెప్పి అనుకుంటారు జనాలు. అవి మామూలు ప్రయాణాలు. జీవన ప్రయాణం థర్డ్ హౌస్. ఒక జీవనం, ఒక జీవితంలో మనం ప్రయాణం చేయాలి. అంటే మనం ఇది అంటారు, ఏమంటారు, సస్టైన్ అంటాం. అర్థం, మనుగడ అని. మనుగడ కోసం చేసే ప్రయత్నమే జీవన ప్రయాణం. అందుకే దీన్ని ప్రయత్న స్థానం అంటాం. ఈ జీవన ప్రయాణం ఎలా చేయాలి? జీవన ప్రయాణం చేయాలంటే ఈ జీవన ప్రయాణం దీని యొక్క భావోద్భావం పంచమూలం, అంతర్లీనంగా పంచమూలం ఉంది. ఈ జీవన ప్రయాణం నీది ఎలా వెళ్ళే అవకాశం ఉంది అంటే పంచమ భావం డిసైడ్ చేస్తుంది. పంచమ భావంలో మంత్రజ్ఞానం ఉంది. ఇక్కడే పూర్వజన్మ పుణ్యం ఉంది. నీ జీవన ప్రయాణం అనేది నీ పూర్వజన్మ పుణ్యం ప్రకారం వెళ్తుంది ఒకటి. దాన్ని ఆపలేము మనం. దాన్ని ప్రారంభం అంట. అర్థమైందా? అంటే ఈ జీవన ప్రయాణం, ఆ ప్రయాణం కోసం చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నం కోసం పౌరుషం అంట. పురుష ప్రయత్నాలు. ఈ ప్రయాణం అనేది మన పంచమంలో అంతర్లీనంగా దాగి ఉంది. దీని యొక్క లేయరు పంచమ భావం అండి. ఈ పంచమ భావంలో ఏమేమి ఉంటాయి? ఒకటి, గురువుల నుంచి జ్ఞానాన్ని పొందటం ఒకటి. అర్థమైందా? పంచమ భావం అంటే మన జ్ఞానం, సెల్ఫ్ లెర్నింగ్ ఒకటి. రెండు, పూర్వజన్మ నుంచి మనం తెచ్చుకున్న జ్ఞానం ఒకటి. అర్థమైందా? పంచమ భావం. ఇక్కడ మన సంతోషం ఉంది, మన సంతానం కూడా ఉంది. సంతానం భౌతిక సంతానం అని కాదు. సంతానం అంటే పుట్టుక, నా వ్యక్తిత్వం నుంచి వచ్చిన బుద్ధి అని. చతుర్థంలో మనసు ఉంటుంది, పంచమంలో బుద్ధి ఉంటుంది, చిత్తము అంటాం, ఆలోచనలు. రెండోది శాస్త్ర జ్ఞానము ఉంటుంది. అర్థం. ఇప్పుడు మన ప్రయత్నాల్ని ఎలా కొనసాగించాలి అని. ఒకటి, మనం ఆనందంగా ఉండగలగాలి, సంతోషంగా. అర్థం. మనం సంతోషంగా ఎప్పుడు ఉండగలుగుతాము అంటే మన ప్రయత్నాలని, మన జీవన ప్రయాణాన్ని శాస్త్రానుకూలంగా వెళ్ళాలి. పంచమభావంలో శాస్త్రాలు ఉంటాయి. ఇప్పుడు నాకు రోగం వచ్చింది, ఒక హాస్పిటల్ గురువు గారు నాకు రోగం వచ్చిందని ఏదైనా రెమెడీ చెప్పండి అంటే రెమెడీ ఏం లేదే ఇక్కడ. నాకు రెమెడీ గురించి జ్యోతిషంలో చెప్పాల. అర్థం. ఎందుకంటే ద్వాదశ భావాల్లో నాకు రెమెడీ కనబడదు. అప్పుడు మనం ఏం చెప్తాం? శాస్త్రం ప్రకారం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు రోగం వచ్చింది, రోగం తగ్గించుకోవాలి అంటే మనం ఏదో ఒక ప్రయత్నం చేయాలి. అంటే మూడో భావం, నాకు రోగం వచ్చింది, ఆ రోగాన్ని నేను తగ్గించుకోవాలి. తగ్గించుకుంటా నేను ఒక ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం అనేది మూడో భావం ఉండదు. ఈ ప్రయత్నం నువ్వు ఎలా చేయాలి? మూడో భావం భావోద్భావం పంచమూలం ఉంది. అంటే నువ్వు చేసే ప్రయత్నం శాస్త్రాన్ని అనుసరించేట్టు అని. అంటే ఇక్కడ ఏముంది? రోగం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. వైద్య శాస్త్రం వైద్యుడి చేతిలోనే ఉంటుంది, ఆయుర్వేదం అనేది. అర్థమైంది? పురాతన కాలంలో ఆయుర్వేదం, ఇప్పుడు చాలా రకాల వైద్యాలు వచ్చినాయి. యునాని వైద్యాలు వచ్చినాయి, అల్లోపతులు వచ్చినాయి, హోమియోపతులు వచ్చినాయి, చాలా మంది. ఇది పంచమ భావం. అంటే ఏంటి? నా రోగం తగ్గించుకుంటా చేసే ప్రయత్నం శాస్త్రానుకూలంగా చేయాలి. నా ఇష్టం వచ్చినట్టు ఊహించుకునేది లేదు. గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే దేవుడు కూడా సంబంధం లేదు. దేవుడికి ఇక్కడ సంబంధం కనబట్ల మనకి. నీ మూడో భావానికి భావోద్భావం పంచమం అయింది. పంచమం అనేది శాస్త్రజ్ఞానం, పంచమం అనేది మంత్రజ్ఞానం. మంత్రం అంటే నాలెడ్జ్. మళ్ళీ ఇక్కడ మంత్రజ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం, నాలెడ్జ్. అక్కడే మనకు ఆనందం వస్తుంది. ఎందుకు వస్తుంది? నా ప్రయత్నాన్ని నేను శాస్త్రాన్ని అనుసరించి దాని నియమ నిబంధనలతో వెళ్తున్నాను కాబట్టి నాకు ఆనందం వస్తుంది. సక్సెస్ అవుతే ఆనందం ఉంటుంది, నాకు వర్కౌట్ అవుతుంది అది. ఇప్పుడు నాకు ఏ పని చేసినా సరే నాకు అన్నం కావాలి, వండుకొని తినాలి. ఏం చేయాలి? వంట. అది ఒక ప్రయత్నం. ఈ వంట ఏది ఎలా వండాలి అని చెప్పేసి దానికి ఒక శాస్త్రం ఉంది. 40 పాకాలు అనే శాస్త్రాలు ఉన్నాయి. అర్థమైనా? అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ శాస్త్రం. ఆ ప్రాసెస్ ప్రకారం నేను వెళ్ళాను, ఆటోమేటిక్గా
బాగా వండుకోగలుగుతా. అదే. లేదు, నేను బాగా మంచి మంచి ఇన్వెస్ట్మెంట్లు చేయాలండి. డబ్బులు బాగా దాయాలి. డబ్బులు మల్టిపుల్ చేయాలి. ఇది కూడా మళ్ళీ ప్రయత్నమే. ఈ ప్రయత్నం ఎలా చేయాలి? మళ్ళీ శాస్త్రాన్ని అనుసరించి అకౌంట్స్ లెక్కలు చూసుకొని దేంట్లో లాభాలు వస్తుంది, దేంట్లో లాభాలు రావట్లేదు. ఇప్పుడు దేశకాలమాన పరిస్థితులు ఎట్లా ఉంటాయి, దాన్ని అనుసరించి శాస్త్రాన్ని మళ్ళీ అనుకూలించుకుంటా మళ్ళీ ఊహలు లేవు ఇక్కడ మనకు. మళ్ళీ ప్రయత్నం చెయ్యాలి అంటే ప్రతి ప్రయత్నం. అర్థం. ఇప్పుడు మనం ఎవరితోనో మాట్లాడాలి, ఏదైనా జాబ్కి వెళ్ళాలి, నేను ఒక జాబ్కి అప్లై చేయాలి. జాబ్ అనేది ఆరో భావం ఉంటుంది, పదో భావం తర్వాత సగం. కానీ దానికోసం చేసే ప్రయత్నం మళ్ళీ మూడో భావం. అందుకే థర్డ్ హౌస్ మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్. దాన్నే ప్రయాణం అంటారు. థర్డ్ హౌస్ జీవితంలో చేసే చిన్న చిన్న ప్రయాణాలు, చిన్న చిన్న జీవన ప్రయాణాలు. అసలు టోటల్ మన జీవిత ప్రయాణం ఎలా సాగాలి అనేది శాస్త్రం డిసైడ్ చేస్తుంది. శాస్త్రానుకూలంగా నువ్వు ప్రయాణం చేయి, నీకు సమస్యలు ఉండవు అని. అక్కడ సంతోషం అనేది దాని అర్థం. సంతోషిస్తాను ఎక్కడ? దాని యొక్క భావోద్భావం. మూడో దాని యొక్క భావోద్భావం పంచమంలో ఉంది. ఫైనల్ గా నేను ఏంటంటే శాస్త్రాన్ని నమ్ముకొని శాస్త్రం ద్వారా నేను అర్థమైందా, మంచి చెడు తెలుసుకొని నేను చేసే ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ అవుతుంది, ఫెయిల్ అయితే లేదు. ఇక నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు కదా. నీకు ఇష్టం వచ్చినట్టు నీకు ఆల్రెడీ శాస్త్రజ్ఞానం ఉందనుకో చేసుకో. శాస్త్రజ్ఞానం లేదు, అనుభవ జ్ఞానం లేదు, కానీ నేను ప్రయత్నం చేస్తాననేది మూర్ఖం. ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇక్కడ మళ్ళీ రెమెడీలు లేవు. నేను ఫెయిల్ చేసుకుని నాకు రెమెడీ దేవుడా అంటే చేతులు కాసుకుని నాకు ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు. అంటే మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా పంచమ భావం నుంచి తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రయత్నాన్ని ఫెయిల్ అవ్వకుండా నీ ప్రయత్నాన్ని కాపాడే లేయర్ పంచమం. పంచమం హయ్యర్ లేయర్, దాని లోపల ఉంది మూడో భావం, నీ ప్రయత్నం. నీ ప్రయత్నాలు ఫెయిల్ అవ్వకుండా కాపాడటానికి శాస్త్రాలు ఉన్నాయి. అవి ఒక రక్షణ కవచంలాగా ఉన్నాయి. అంటే మనం దాన్ని నమ్మం. ఇప్పుడు మనం చతుర్థ భావం అనుకుంటాం. చతుర్థ భావం అనగానే సుఖస్థానం, రెండు మనశ్శాంతి, రెండు మాతృ సౌమ్యం అంటాం. తల్లి ఉంటుంది ఆ గృహం. ఇంకా వాహన సౌఖ్యాలు ఉంటాయి అక్కడే. కంఫర్ట్స్. అర్థం. వాస్తవంగా కంఫర్ట్స్ ఉండటం వల్ల మన బాడీ సుఖపడదు. సుఖస్థానం కదా ఫోర్త్ కోసం. ఇప్పుడు ఇంట్లో అమ్మాయి ఉంది, ఇడ్లీ వేయమ్మని చెప్పేసి రోల్ ఇచ్చేసి రుబ్బు రోల్ ఇచ్చి పిండి నానబెట్టుకుని రుబ్బుతా ఉండి నాకు ఇడ్లీ వేయి అంటే అది కొంచెం కష్టం. మిక్సీలు వచ్చినాయి, గ్రైండర్లు వచ్చినాయి, సుఖం. అంటే గృహ అవసరాలకు సంబంధించిన వస్తు సామాగ్రి మొత్తం ఫోర్త్ అవసరం. గృహ అవసరాలకి అంటే మన అవసరం ఇక్కడ ఇక్కడ ఏంటిది, ఇక్కడ అవసరాలు. అవసరాలకు సంబంధించిన వస్తువులన్నీ, అది మొబైల్ ఫోన్ దగ్గర నుంచి అర్థమైందా, మనకి ఏదైతే నిత్యావసరం ఉందో వెహికల్స్ దగ్గర నుంచి అన్ని ఫోర్త్ హౌస్. ఈ వస్తు సామాగ్రి అంతా ఏం చేస్తుందంటే మనకు సుఖాన్ని ఇస్తుంది. ఎలాంటి సుఖాన్ని? భౌతిక సుఖాన్ని ఇస్తుంది. ఇది వస్తు సామాగ్రి వల్ల అర్థనా, ఫిజికల్ కంఫర్ట్స్. కానీ ఇక్కడ మనసు ఉంది కదా, అర్థనా, అక్కడ తల్లి కూడా ఉంది. అంటే మన మానసిక శాంతి ఫోర్త్ హౌస్ లో ఉంది. నా ఫోర్త్ హౌస్ ఎలాగన్నా ఉన్నాయి, నా ప్రారంభం బట్టి అక్కడ బెడగ్రహాలు పడి నాకు సిచ్యువేషన్ తీసుకొస్తా, నా ప్రారంభం ప్రకారం నా పూర్వజన్మ వాసనల వల్ల నాకు నెగిటివ్ మైండ్ సెట్ వల్ల నా మనసాన్ని నేను పోగొట్టుకోవచ్చు. ఇదంతా జనరల్. అర్థమైనా. కానీ ఫోర్త్ యొక్క బలం ఎక్కడ ఉందంటే ఫోర్త్ నుంచి ఫోర్త్ సెవెంత్ లో ఉంది. నాకు సుఖము మనశ్శాంతి ఎక్కడ దొరికింది అంటే నా పార్ట్నర్స్ నుంచి దొరకాలి. నా పార్ట్నర్షిప్ నేను బాగా చేయగలిగాను, నాకు సుఖం దొరికింది. నేను మంచి స్నేహాలు చేయగలిగాను, నాకు మనశ్శాంతి ఉంటుంది. నేను అందరితో సమన్యాయంగా ప్రవర్తించాను, తులారాశి లాగా. ఇక్కడ న్యాయం. తులారాశి అంటే సప్తమభావం న్యాయస్థానం. న్యాయం అంటే ఇక్కడ నేను న్యాయంగా ప్రవర్తించాలి. ఈ న్యాయానికి అధిపతి, ధర్మానికి అధిపతి ఎవరున్నారంటే యముడు. అర్థనా, ఒక రకంగా చెప్పాలంటే. అందుకే దీన్ని మారక స్థానం అని కూడా అంటాం. మనిషి మరణించినప్పుడు యముడు అక్కడ కూర్చొని తీసుకెళ్తాడు. రుద్రస్థానం అంటాం. అర్థనా, మనిషిని తీసుకెళ్లే స్థానం మారక స్థానం, రుద్రస్థానం సప్తమే.
మన చావు అనేది. ఇక్కడ చావు పుట్టుకలు అనేది ఏంటంటే మనిషి తను సమన్యాయాన్ని పాటించట్లేదు, నిరంతరం పాటించట్లా. అర్థమైనా? అప్పుడు పాటించలేనివాడికి సుఖం ఎందుకు దొరికింది? దొరకదు. ఎందుకంటే ఈ సుఖాన్ని కాపాడే లేయర్ ఏదైతే ఉందో అది సప్తం. అర్థమైనా? నా మనస్సు అనే సుఖాన్ని, ఒకటి భౌతిక సుఖం కావాలి, ఈ లేయర్ నుంచి కూడా దొరికింది, పార్ట్నర్ నుంచి. అర్థమైనా? భౌతిక కంఫర్ట్స్ కావాలి. నేను వ్యాపారం చేశాను, నా కంఫర్ట్స్ వస్తాయి. బిజినెస్ సెవెంత్ హౌస్, నా కంఫర్ట్స్ అన్ని కొనుక్కోవాలనుకో, ఈ కంఫర్ట్స్కి లేయర్ ఏంటంటే నా వ్యాపారం, నా బిజినెస్. నేను సమన్యాయాన్ని పాటించాను. అర్థమైనా? నా ఈ సెవెంత్ హౌస్లో ఉన్న నా పార్ట్నర్ నుంచి కూడా నాకు మనశ్శాంతి దొరికింది, నా లైఫ్ పార్ట్నర్ నుంచి మనశ్శాంతి దొరికింది, నా ఫ్రెండ్స్ నుంచి నాకు మనశ్శాంతి దొరికింది. ఎందుకంటే ఇక్కడ స్నేహభావం ఉంది కదా. ఇదంతా ఎప్పుడు ఉందంటే నా సుఖానికి లేయర్స్. అందుకే ఫోర్త్ నుంచి ఫోర్త్ ఈ రెండింటిని మనం లైఫ్లో ఒక అలైన్మెంట్గా తీసుకోవాలి. ఇది ఫోర్త్ అండి. ఓకేనా? ఇప్పుడు మనం ఫిఫ్త్ వద్దాం. ఫిఫ్త్ అంటే ఏంటి? మన మంత్రజ్ఞానం. మన ఆలోచనలు బాగుండాలి, మన చిత్తం బాగుండాలి. అర్థమైనా? మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం చదువుకుంటున్నాం, ఏ శాస్త్రాలని తీసుకుంటున్నాం అని చెప్పి మనం చేయాలంటే ఇక్కడ ఏంటి? ఆలోచన ఇంపార్టెంట్గా. ఇప్పుడు దీని యొక్క భావోద్భావం నైన్త్ హౌస్లో ఉంది. నైన్త్ హౌస్లో ఎవరు ఉంటారు? మనకు మంత్రజ్ఞానాన్ని ఇస్తుంది. అవి మత ధర్మాలు ఇస్తాయి, సనాతన ధర్మాలు ఇస్తాయి. దాని యొక్క లేయర్ అది. నా లోపల ఉన్న జ్ఞానానికి లేయర్ ఏంటి? నా పైన ఉన్న గురువులు. నా గురువులు ఏంటంటే నా ఆలోచనల్ని ఎప్పటికప్పుడు చెడుగా వెళ్లకుండా కాపాడే లక్షణం ఉంటుంది నైన్త్ హౌస్. నా నైన్త్ హౌస్ బాగుంది అనుకో, అర్థమైనా? నేను నా తండ్రితో బాగా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను, నా ధర్మాన్ని నేను బాగా నమ్ముతున్నాను, నా గురువులు నేను బాగా నమ్ముతున్నాను. వీళ్ళు ప్రొటెక్షన్ లేయర్స్ అవుతున్నారు. దేనికి? నీ ఆలోచనలకి, నీ పూర్వ పుణ్యానికి, నీ మంత్రజ్ఞానానికి వాళ్ళు ప్రొటెక్షన్ లేయర్స్. అదేనా? అంటే గురువులు ఒక లక్ అనే ఆశీర్వాదాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తుంటారు. లక్ అనే బదులు కూడా ఆపర్చునిటీ అని చెప్పాలి, వాస్తవం చెప్పాలి కదా. చాలా మంది లక్ అదృష్టం వెనకాల పడతారు, కానీ అదృష్టం కంటే కూడా నైన్త్ హౌస్ మనకి ఇచ్చేది ఆపర్చునిటీస్, అవకాశాలు అంటాం. ఇది మన జ్ఞానానికి లేయర్ లాంటిది, మన ఆలోచనలకు లేయరు. మన ఆలోచనలు చెడుగా వెళ్లకుండా ఆలోచనల్ని రక్షణ చేసేది ఎవరంటే ఒకటి తండ్రి, రెండు గురువు, మన పితృదేవతలు. ఈ ఇక్కడి నుంచి మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఇది ఫిఫ్త్ టు ఫిఫ్త్ యొక్క నైన్త్ లో ఇది అంతర్లీనం, భావోద్భావం. ఈ ఫిఫ్త్ ని నైన్త్ ని ఎప్పుడైతే కోఆర్డినేషన్ లో మనిషి వెళ్తుంటాడో, ఎప్పుడైతే సద్గురువులతో, సాధు సత్సంగులతో ఇచ్చేస్తుంటాడు, అర్థమైంది? అంటే హయ్యర్ జ్ఞానం కింద తను ఉంటాడు వాళ్ళ హృదయాల్లో. పంచమం అనేది, పంచమం అంటే ఇక్కడ చిల్డ్రన్ నేర్చుకునే తత్వం, మనకు క్యూరియాసిటీ, ఇదంతా గురువుల యొక్క అండర్లో ఉండాలి. అప్పుడు ఏంటంటే మన పంచమం కాపాడకూడదు. ప్రధాన అర్థం కాదు. మళ్ళీ గురువుల తర్వాత భావోద్భావం మళ్ళీ ఫిఫ్త్లో ఉంటారు. మళ్ళీ ఇదే గురు జ్ఞానం, మళ్ళీ ఈ గురువుల యొక్క జ్ఞానాన్ని నెక్స్ట్ లైన్లకు కాపాడగలిగేది వాళ్ళ వారసత్వం. అది వారసత్వం శిష్యులు అంటాం మనం. వాళ్ళు మళ్ళీ కాపాడతారు లేయర్గా. ఇక్కడ చూడు మరి మ్యాజిక్ ఇక్కడ గురు శిష్యులకి ఇద్దరికి వేరే ఏ భావాలకు పడదు, వీళ్ళిద్దరికే పడదు, ఒకదానికి ఒకటి. శిష్యుని గురువు కాపాడాలి, గురువుల యొక్క జ్ఞానాన్ని నెక్స్ట్ జనరేషన్ శిష్యులు కాపాడుకుంటూ తీసుకెళ్తారు. అలా మనకంటే ఈ సనాతనాది వేదాలు కానీ ఇది కానీ గురు శిష్య పరంపరలో ఈ రోజు వరకు వచ్చింది మనకు. భావోద్భావం అది. పంచమానికి నవమో, నవమానికి పంచమం. అంటే ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు ఇదైపోతారు. ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు కలిసేది ఏంటంటే ఒక గురు శిష్య పరంపర. అర్థం? వారసత్వం. అలాగే తండ్రి కొడుకులు. తండ్రి తనే మళ్ళీ పుడతాడు, తన బేస రూపంలో పుత్రుడుగా పుడతాడు. అంటే నైన్త్ నుంచి నైన్త్ పంచమం. అర్థమేనా? ఇదే పుత్రుడు మళ్ళీ తండ్రి గుణాలు పుచ్చుకుంటే పంచమం నుంచి పంచమం నైన్త్. అంటే ఇక్కడ రెండు జన్మలు ఉంటుంది మనకి. ఒక మనిషికి ఇంకో జన్మ ఏంటంటే వాళ్ళు పెట్టే తనే ఇంకో జన్మ ఎత్తాడు అని. ఏ పంచమం అవ్వాలి. ఒక గురువు మళ్ళీ జన్మ ఎత్తాడు అంటే అర్థం ఏంటంటే తన శిష్యుడి రూపంలో. నైన్త్ నుంచి నైన్త్ పంచమంలో ఏరుకుంటుంది నైన్త్కి. పంచమం నుంచి పంచమం
పంచమంది లేరుకుంటాడు నేను. వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు కవచాలు. ఈ రెండింటిని కోఆర్డినేషన్ చేసుకోవడం బుద్ధి ఎప్పుడు బాగుంది. ఇంకా మనం ఆరో భావం అనుకుంటాం. ఈ ఆరో భావంలో రోగాలు, రుణాలు, శత్రువులు. అదొకటే కాదు, మనం ఒకళ్ళ కింద పనిచేసే గుణం, వృత్తి, సేవకా వృత్తి అంట. సేవకులు ఏదన్నా అవ్వచ్చు, మనం ఒకళ్ళ కింద ఉద్యోగాన్ని చేస్తున్నాం, అది మనం చేసే సేవ వృత్తి అని. ఆరో భావం అనగానే, జాబ్ అనగానే చూడాల్సింది ఏంటి? సిక్స్త్ హౌస్. 10th హౌస్ కర్మభావం. అన్ని పనులు ఉంటాయి, మన మొహం కడిగే దగ్గర నుంచి అన్ని భావాలు అక్కడ ఉంటాయి. మనం చేసే వ్యాపారాలు, గేపారాలు, వ్యవహారాలు అన్ని 10th లో ఉంటాయి. వ్యవహారిక కర్మలన్నీ 10th లోనే ఉంటాయి. వ్యాపారాది కర్మలన్నీ 10th లోనే ఉంటాయి. కానీ మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం వృత్తిరీత్యా, అర్థమైందా? ఆ వృత్తిలో ఏమంటే మనకి పంచమం అనుకున్నాం అనుకో, పంచమం మన కులం తీసుకున్నాం అనుకో, అక్కడి నుంచి సెకండ్ రీసోర్స్ హౌస్ కుల వృత్తులు అనేది ఆరో భావంలో ఉంటాయి. లేదు, మనం ఒకళ్ళ కింద ఉద్యోగం చేస్తున్నాం, అది ఆరో భావంలో ఉంటుంది. ఇక్కడ మనిషికి అరిషట్ వర్గాలు కూడా ఉంటాయి, అర్థమైందా? రోగాది రుణ శత్రుత్వాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కువ కాలం ఒకళ్ళ కింద ఉద్యోగం చేయొచ్చు. నువ్వు చేసే ఉద్యోగం, అది అటెండర్ ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే మేనేజర్ ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే సిఇఓ ఉద్యోగం అవ్వచ్చు. ఒక ఆర్గనైజేషన్ కింద నువ్వు పనిచేస్తున్నావు. ఒకటి చిన్న బానిస, లేకపోతే పెద్ద బానిస. బానిస బానిస వాళ్ళ కింద పనిచేస్తున్నాం అంటే, అర్థమైనా? దాన్ని సేవకా వృత్తి అంటాం. వాళ్ళు జీతం ఇస్తున్నా మనం పనిచేస్తాం. ఇప్పుడు మన వృత్తి బాగుండాలి. దీని యొక్క భావోద్భావం 11th హౌస్ లో ఉంటుంది. 6 నుంచి 6 భావాలు 11th హౌస్. ఆరో భావం అంటే లాభాలు అండ్ మిత్రభావం అంటాం మనం దాన్ని. అంటే సోషల్ సర్కిల్తో మనం చేసే స్నేహ బాంధవ్యాలు, మిత్ర బాంధవ్యాలు. అంటే నా వృత్తి బలంగా ఉండాలి, నాలో అరిషట్ వర్గాలు ఏమి ఉండకూడదు. దీని యొక్క అంతర్లీనంగా ఎక్కడ ఉందంటే 11th లేయర్గా ఉంది ఆరో భావం. అంటే ఇది కాపాడుతుంది నీ వృత్తిని. ఎప్పుడు కాపాడుతుంది అంటే నీలో స్నేహ గుణం ఉన్నప్పుడు, నీలో ఫ్రెండ్షిప్ చేసే గుణం ఉన్నప్పుడు, అర్థమైందా? అక్కడ గురుకారకత్వం ఉంటుంది. నీకున్న స్నేహితులకి గౌరవం ఇచ్చినప్పుడు, ఎందుకంటే 11th కోసం గురుకారకత్వం. గురువు అంటే గౌరవం. నీ స్నేహితుల్ని నువ్వు గౌరవించినప్పుడు, నీ అన్నల్ని అక్కల్ని గౌరవించినప్పుడు ఎల్డర్స్ అంటాం. నీ సోషల్ సర్కిల్ని నువ్వు గౌరవించినప్పుడు, అప్పుడే ఈ గౌరవం ఏం చేస్తుందంటే నీలో ఉన్న రోగాలు, రుణాలు, అరిషట్ వర్గాలు మొత్తం లాగేస్తుంది. నీ వృత్తిని ఒక లేయర్గా కాపాడు. ఒకళ్ళు ద బెస్ట్ ఎంప్లాయ్ అవ్వాలంటే అతనిలో ఫస్ట్ అలవరుచుకోవాల్సిన గుణం ఏంటంటే తనకు ఒక లేయర్ని ఏర్పరచుకోవాలి. తను స్నేహం చేసే గుణం, మిత్రత్వం అనే లేయర్ని ఏర్పరచుకోవాలి. మిత్రత్వం అనే లేయర్ ఎప్పుడైతే వస్తుందో ఇతను వృత్తికి ఎప్పుడు డోకా ఉండదు, ఎదుగుదల ఉంటుంది. ఎందుకంటే అది లాభస్థానం మళ్ళీ. తన వృత్తిలో ఎదగాలి, బాగా లాభాలను పొందాలి. దీని యొక్క భావోద్భావం లాభస్థానం అయింది. ఆ లాభాలు ఎప్పుడు వస్తాయి అంటే తనలో మిత్రగుణం ఉన్నప్పుడు. తనలో గుణం డ్యామేజ్ అయితే ఇంకో గుణం డ్యామేజ్ అయిపోతుంది. మిత్రత్వం లేదు, లాభాలు రావు. స్నేహం చేయడం చేత కాలేదు, ఉద్యోగం దొరకదు. చూడండి ఎప్పుడైనా అసలు కొంతమందికి స్నేహం చేయడం తెలియదు, ఫ్రెండ్షిప్ మైండ్ సెట్ ఉండదు, అర్థమైంది? తనకు తాను స్పెషల్గా ఫీల్ అవుతుంటాడు. కానీ ఒకళ్ళ కింద చేసే వృత్తి అనేది ఎక్కడ ఉంది? స్నేహితుల యొక్క అండర్లో ఉంది. ఇతనికి ఎంత టాలెంట్ ఉండి ఎన్ని స్కిల్స్ ఉంటే మాత్రం జాబ్ వస్తుందని గ్యారెంటీ లేదు ఇక్కడ. ఇతనిలో ఉన్న స్నేహ గుణాన్ని బట్టి ఇతను జాబ్లు ఎత్తుకుంటాం. పెద్దగా స్కిల్ లేకపోయినా ఒకళ్ళు ఈజీగా జాబ్లో సెటిల్ అవుతారంటే అతను సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్, 11th హౌస్ సోషల్ సర్కిల్. తను ఎప్పుడైతే సోషల్ సర్కిల్తో బాగా మింగిల్ అవుతుంటాడో, అందరితో బాగా స్నేహభావంతో వెలుగుతూ ఉంటాడు, అతనికి ఉద్యోగానికి డోకానే లేదు. ఎందుకంటే 6 నుంచి 6 ఉద్యోగం సంపాదించాలన్నా దాని యొక్క ప్రయత్నం మనం 3 నుంచి పంచమం మాట్లాడుకున్నాం గతంలో, అదేనా? ఈ ఉద్యోగం నేను సక్రమంగా చేయాలి, ఈ ఉద్యోగంలో నేను ఎదగాలి అంటే నీలో స్నేహభావం ఉండాలి. నీలో స్నేహభావం లేదు, ఉద్యోగం పాడైపోయే అవకాశం. ఉద్యోగం ఎక్కడ తిన్నగా చేయలేదు, మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ రెమెడీ ఏం లేదు. రెండు భావాల మధ్య ఒక భావాన్ని ఇంకొక భావం సపోర్ట్ చేస్తే తీసుకెళ్తుంది లేయర్గా. భావోద్భావం ఫిలాసఫీ అది. భావోద్భావం మీద మనం చాలా క్లాసులు చేసాం గతంలో. ఇది సీక్రెట్, ఇది భావోద్భావం యొక్క సీక్రెట్, రహస్యం. మన మహర్షి మనకి ఇచ్చేట రహస్యం చాలా క్రిస్టల్ క్లియర్ ఉంటుంది, అర్థం?
ఇంకా సప్తమ భావం గురించి ఆల్రెడీ చెప్పేశాను. సప్తమ సప్తమ లగ్నం వ్యక్తి. అష్టమ భావం. ఈ అష్టమ భావం అనేది రహస్య భావం. అర్థమైందా అర్థం? ఈ అష్టమం అనేది చాలా సీక్రెట్ హౌస్. సామధాన భేద దండోపాయాలు ఇవన్నీ ఉంటాయి. ఈ అష్టమ భావం నుంచి అష్టమ భావం తృతీయ భావం. ఈ అష్టమ భావం ఆయుష్. అర్థమైందా? ఒక నా జీవితం యొక్క ఆయుష్, నా జీవన ప్రమాణం ఎక్కువ కాలం ఎంతకాలం కొనసాగిద్ది అనేది నా అష్టమ భావం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు దీని యొక్క భావోద్భావం అర్థమైనా తృతీయం. అష్టమ భావం నా ఇన్హెరిటెన్స్ కూడా, నాకు రావాల్సిన ఆకస్మిక ధన సంపాదన. అర్థమైందా? రెండోది నేను లాంగ్ టర్మ్ దాచుకునే ఇన్సూరెన్స్ పాలసీ లాంటివి కూడా అష్టం భావన. ఇంకా రహస్య శాస్త్రజ్ఞానాలు కూడా ఏముండవు. ఇది తీసుకోవాలన్నా దీని భావోద్భావం అక్కడ మూడో భావానికి వచ్చింది. ఈసారి మూడో భావం ఈ అష్టం భావానికి కూడా లేయర్గా మారింది. ఇందాక ద్వితీయ భావానికి ఒక లేయర్గా మారింది. ఇప్పుడు అష్టం భావానికి ఇంకో లేయర్గా కూడా ఇదే మూడో భావం మారుతుంది. అంటే గురువుల ఉపదేశం నుంచి నేను రహస్య జ్ఞానాన్ని నేర్చుకోగలుగుతాను. దీని యొక్క భావోద్భావం మూడులో ఉంది. అర్థమైందా? అష్టం భావంలో ఇన్హెరిటెన్స్ వారసత్వ సంపదలు కూడా నా గురువుల ఉపదేశం ద్వారా, నా ప్రయత్నం ద్వారా నేను నెరవేర్చుకోవచ్చు. ఈ ఆయుష్ను కాపాడేది ఏంటంటే నా కన్వర్సేషన్. థర్డ్ హౌస్ నా కన్వర్సేషన్. నా ఇన్హెరిటెన్స్ ని కాపాడేది ఏంటంటే నేను చేసే ప్రయత్నాలు. నా ప్రయత్నాలు వ్యర్థ ప్రయత్నాలు అయినాయి, నా ఇన్హెరిటెన్స్ దెబ్బతింటుంది. అర్థనా? నా దగ్గర పురుష ప్రయత్నం లేదు. నా తాతల ఆస్తి లేదు, నా దగ్గర పురుష ప్రయత్నం చేత కాదు. నా తాతల ఆస్తి మొత్తం నాశనం చేసేస్తా. ఎందుకంటే ఆయుష్ ఉండదు ఇక్కడ. నా థర్డ్ హౌస్ బాగాలేదు. అర్థనా? నా జీవన ప్రయాణంలో నా కమ్యూనికేషన్, నా పురుష ప్రయత్నం లేదు. నా వారసత్వ సంపదన హరి అనిపిస్తాను. ఏముంచను. అర్థమేనా? నా కన్వర్సేషన్ సరిగ్గా బాగాలేదు. నా ఆయుష్కి కూడా గ్యారెంటీ లేదు. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. నా నోటితోలో అండి ఎలా పడితే అలా మాట్లాడదంటే తాట తీసి కూర్చోబెడతాను. నా ఇష్టం బావ నానా రకాల కష్టాలు పడతాను. నాకు అవమానాలు రావటానికి కారణం నా మూడో భావం. నా వాయిస్, నా కన్వర్సేషన్ బాగోలేదు. ఎందుకంటే అష్టం భావం అవమానాలు, రహస్య భావాలు. దీన్ని లేయర్గా కాపాడిద్ది. అర్థమైందా? నా కన్వర్సేషన్, నా జీవన ప్రయాణం. నా జీవితం నేను ఎలాంటి జీవన ప్రయాణాన్ని సాగిస్తున్నానో దాని మీద నా ఆయుష్ నిలబడి. థర్డ్ హౌస్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఫిఫ్త్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ శాస్త్రం మళ్ళీ మొదలు శాస్త్రానికి వస్తాం మళ్ళీ మనం. ఇప్పుడు నైన్త్ హౌస్ మాట్లాడుకున్నాం మనం. నైన్త్ గురువుల యొక్క జ్ఞానం శిష్యుడి దగ్గర ఉంటుంది. శిష్యుడి ఇన్హెరిటెన్స్ కూడా ఫైన్. ఇప్పుడు టెన్త్ హౌస్. ఇప్పుడు టెన్త్ హౌస్ అంటే నేను చేసే చాలా రకాల కర్మలు. నా నేము, నా ఫేము, నా స్టేటస్. అదే అర్థం కాదు. ఇక్కడ స్టేటస్ నా టెన్త్ హౌస్ అంటే. సప్తమ భావం నా మానవం. నా మానవుడు నా వ్యక్తిత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది స్టేటస్. అది వంశ ప్రతిష్టే కానీ, నీకుండే పేరు ప్రఖ్యాతులే కానీ, నీ కీర్తి కండువాలే కానీ, నీ కర్మ ఫలాలే కానీ. టెన్త్ హౌస్. దీని యొక్క భావోద్భావం మళ్ళీ సప్తమం ఉంది. చూడు ఇందాక సప్తమం రెండింటిని ఇస్తుంది మనకి. ఒకటేమో మన గృహ అవసరాలు, మన సుఖాలని, అటన్నిటినీ ఇదే సప్తమ భావం లేరుగా పనిచేస్తుంది. టెన్త్ నుంచి టెన్త్ పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు ఎన్ని ఎవరికి వస్తాయి అంటే వ్యాపారస్తులుగా వస్తాయి, ఉద్యోగస్తుడి కంటే కూడా. అర్థం? వ్యాపారస్తులు ఎక్కువ మంది తెలుస్తారు సమాజంలో, ఉద్యోగస్తులు అంతమంది తెలియదు. అది ఆరో భావం. ఇది సప్తమ భావం టెన్త్. అందుకే కీర్తి ప్రతిష్టలు ఎక్కువ ఏంటంటే మన సందులో కూరగాయలు బండోడు కూడా 10 మంది తెలుస్తాడు. అదే కొంచెం సందులో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఇల్లు ఎవరో తెలియదు, పలానా ఐఏఎస్ అంటే తెలియదు. చుట్టుపక్కల వాళ్ళు తెలియదు, పెద్ద పరిచయం లేదు. కానీ కూరగాయల బండోడు అందరూ తెలుసు. చిన్నదైన వ్యాపారం వ్యాపారం. వ్యాపారం కీర్తి ప్రతిష్ట, నేమ్ అండ్ ఫేమ్, గుర్తింపు అనేది ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది, దాన్ని ఎలా కాపాడాలి? మన పేరు ప్రతిష్టలు మన అహంకారం మీద రావు. సమన్యాయం కలిగి ఉండాలి మనం. సప్తమ భావం యొక్క సమన్యాయాన్ని కలిగి ఉండాలి. అర్థమైంది? ఎందుకంటే అక్కడ ఎముడు ఉంటాడు కదా, వృతస్థానం. మన పేరు ప్రతిష్టలు ప్రాణం తీయకుండా ఆయనే కాపాడాలి.
ఎందుకంటే దశమాత దశమం సప్తమం అన్నమాట. మన పరువు పోవాలంటే ఏమో భార్యతో గొడవ పెట్టుకుంటే చాలు, నీ కీర్తి ప్రతిష్టలు మొత్తం రోడ్డు మీద గొడవలు తీసి కూర్చోబెట్టేది. ఎందుకంటే దశమ నీ కీర్తి ప్రతిష్టలు. దాని యొక్క భావోద్భావం ఎవరు అండర్లో ఉంది? నా స్పౌజ్ అండర్లో ఉంది. నా సమన్యాయం అనే నా మానసిక స్థితిలో ఉంటుంది. నా స్నేహ గుణంలో ఉంటుంది. సప్తమ స్నేహ గుణం. ఇవన్నీ కాపాడేది ఎవరో లేరుగా అంటే ఈ గుణాలు నా కీర్తి ప్రతిష్టల్ని, నా పేరు ప్రఖ్యాతలు, నా కీర్తి కండువలన్నింటినీ కాపాడాయి. నా ప్రతి కర్మని వృద్ధి చేసేది ఏది అంటే నా సహనం. అర్థమైందా? నా యొక్క సంయమనం సప్తమంలో ఉండేది, నా సమన్యాయం. అర్థమైందా? నా పార్ట్నర్స్, నా కళత్ర భావం, నా లైఫ్ పార్ట్నర్. అర్థమైందా? వీళ్ళు లేరుగా ఉంటారు, నన్ను కాపాడతాను ఈ నిజంలో. నేను వాళ్ళతో పెట్టుకుని అనుకున్నాను, వాళ్ళకి మర్యాద ఇవ్వలేదు, నేను అహంకారం ప్రతిచ్చాను, వాళ్ళని ఒక బానిసల్లా చూస్తున్నాను, ఇంకా నాకు కీర్తి ప్రతిష్టలు ఉండవు. ఉండే నేను ఫీల్ అవ్వాలి. ఆల్రెడీ పోయి ఉంటాయి, తీసేసి ఉంటారు వీళ్ళు నాలుగు పంపల్లో. అర్థమైందా? అందుకే దశమం లేయర్ కాపాడే సప్తం ఇక్కడ. ఇప్పుడు మనం 11th పోసుకుంటాం. 11th అంటే లాభాలు కదా. పైగా గురుడు యొక్క కారక బలం అక్కడ ఉంటుంది. అన్నలు అక్కలు అందరూ ఉంటారు. అంటే నేను లాభాలను పొందాలన్నా, నా మిత్రులతో నేను బలంగా ఉండాలన్నా, నా అగ్ర సోదర వర్గం నుంచి కూడా నేను ఏదైనా పొందాలన్నా, రెండు నా డిజైర్స్, నా కోరికలు 11 భావన తీరాలన్నా ఏం చేయాలి? దాని యొక్క భావోద్భావం 9th లో ఉంటుంది. 9th లో ఎవరిస్తున్నారు? నా కోరికలు తీరాలంటే నాకు ఆపర్చునిటీస్ కావాలి. ఆపర్చునిటీస్ కావాలంటే నాకు ఎవరి బ్లెస్సింగ్ కావాలి? గురువుల బ్లెస్సింగ్ కావాలి 9th కోసం. నా తండ్రి బ్లెస్సింగ్ కావాలి, నా పితృదేవతల బ్లెస్సింగ్ కావాలి. అప్పుడు నాకు ఆపర్చునిటీస్ వచ్చి నాకు లాభాలనే లేయర్ నాళ్ళు కాపాడతారు. అర్థమైనా? నా డిజైర్స్ ఏ తీరాలన్నా కూడా, నా కోరికలు ఏం తీరాలన్నా కూడా, ఆ కోరికలు తీర్చడానికి దాని మీద లేయర్గా ఉండేది గురువులేమండి. తండ్రి ఉంటాడు, పితృదేవత ఉంటాడు. అర్థమైనా? ఆ 9th హౌస్ లేయర్ అనేది ఆపర్చునిటీస్ ఇస్తుంది, మనకు అవకాశాలను క్రియేట్ చేస్తుంది. అవకాశాల వల్ల లాభాలు వచ్చే అవకాశం. దానికి మళ్ళీ గురువుల జ్ఞానం మళ్ళీ కావాలి. నేను లాభాలు పొందాలంటే నాకు ఎక్కడుంది? గురువుల నుంచి జ్ఞానాన్ని పొందాలి. గురువులు ఏమేస్తారంటే మెంటర్స్ అంటారు. నేను ఎక్కడన్నా ప్రాఫిట్ని తీసుకోవాలి, ఆ ప్రాఫిట్ని ఎలా తీసుకోవాలో, ఎలా వస్తుందో గైడ్ చేయగలిగే వాళ్ళు మెంటర్స్. ఇక్కడ గురువులు అంటే ఎవరిని పడితే వాళ్ళు కాదు. అక్కడ ఒక్కొక్కరికి ఒక్క సెక్టార్లో వాళ్ళ మెంటర్స్ ఉంటారు. వాళ్ళు 9th హౌస్. వాళ్ళు చెప్తారు రైట్ వే ఏంటి అని, ప్రాఫిట్స్ ఎలా వస్తాయి అని. ఇక్కడ కూడా హయ్యర్ శాస్త్రం ఉంది 9th హౌస్. 5th హౌస్ ఎలాంటి శాస్త్ర జ్ఞానం ఉంటుందో సెల్ఫ్ లెర్నింగ్ లో పూర్వపుణ్యం నుంచి, ఈ 9th హౌస్ లో గురువుల నుంచి వచ్చే జ్ఞానం హయ్యర్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ హయ్యర్ నాలెడ్జ్ అనే లేయర్ కింద లాభాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఇష్టం వచ్చినట్లు లేరు లాభాలు తీయడానికి. అదే సోషల్ సెటిల్స్. ఇది 11th హౌస్. ఇప్పుడు 12th హౌస్ గురించి మాట్లాడుకుందాం. 12th హౌస్ అంటే మెడిటేషన్, మనశ్శాంతి. అర్థమైందా? ఒకటి ఒంటరితనాన్ని ఇస్తుంది, రెండు ఏకాంతాన్ని ఇస్తుంది, లేదా విదేశాలకు వెళ్ళిపోవాలి. దీని యొక్క భావోద్భావం ఎక్కడుందంటే మళ్ళీ 11th లో కూర్చో. చూడండి, నేను ఒంటరితనాన్ని లేకుండా దాన్ని కాపాడుతా, నా ఏకాంతతని, నా త్యాగాల్ని గేగాల్ని వీటన్నిటిని ఏదైతే ఉంటుందో నా ఇన్వెస్ట్మెంట్ని అన్నిటిని లాభాలుగా మార్చగలిగే స్థితి ఏదైనా ఉందంటే నాలో ఉండే మిత్రభావం. నాకు మంచి సోషల్ సర్కిల్ ఉంది, నాకు మంచి మిత్రులు ఉండాలి. అర్థమైందా? నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు చేపిస్తారు. 12th అనేది ఇన్వెస్ట్మెంట్ హౌస్. దాని యొక్క భావోద్భావం 11th కూర్చోను. అంటే ఏంటి? ఇక్కడ నేను సోషల్ సర్కిల్తో నేను ద బెస్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, ఫ్రెండ్లీ రిలేషన్స్. ఎందుకంటే మిత్రభావం, ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నప్పుడు లాభాలు ఆటోమేటిక్ వస్తుంది. అది లాభభావం కూడా ఎందుకు వస్తుందంటే నా ఇన్వెస్ట్మెంట్ 12th నుంచి 12th. నాకు స్నేహాలు చేయడం చేత కానప్పుడు, నా సోషల్ సర్కిల్ సరిగ్గా లేనప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు. నా ఇష్టం వచ్చినట్టు పెడతాను, నష్టపోవచ్చు అంటాడు. ఎందుకంటే నా 11th లేయర్ నేను డ్యామేజ్ చేశాను, లాభాలనే లేయర్ని. నాకు ఫ్రెండ్షిప్ చేయడం చేత కదా, మిత్రులను చులకనగా కలుస్తాను, మిత్రులను అవమానిస్తుంటాను. అదేనా? లేదు, నా సోషల్ సర్కిల్ ఏదైతే ఉందో వాళ్ళని నేను అవమానిస్తుంటాను, వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయడం కాదు. ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేయలేను అక్కడ, ఒకళ్ళు చేసినా నష్టపోయే అవకాశం. ఎందుకంటే నా 12th హౌస్ యొక్క లేయర్ అది. ఇప్పుడు నేను ఒంటరితనంలో బాధపడుతుంటాను. ఈసారి ఏకాంతం కాదు, ఒంటరితనం. ఏకాంతం అంటే నా చుట్టూ లేయర్ ఉంటారు, నాలో మిత్రత్వ గుణం ఉంటుంది. నాలో మిత్రత్వ గుణం ఉంది, నేను ఏకాంతంలో ఉంటాను.
ఒకటి ఫ్రెండ్స్ భౌతికంగా, రెండు మిత్రగుణం అంతర్లేనండి. మిత్రగుణం ఉన్నాడు ఏకాంతాన్ని ఎంజాయ్ చేస్తాడు. మిత్రగుణం లేదు తనలో, తను మనిషిగా భావించాడు. అప్పుడు అతను ఫ్రెండ్లీ లేయర్ చెడగొట్టాడు. భౌతికంగా అతను ఒంటరిగా ఉంటాడు. అందుకే ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. తనతో తాను స్నేహం చేసినోడు ఏకాంతం ఉండగలుగుతాడు. తనతో తాను స్నేహం చేయలేనోడు, అర్థమైందా, భౌతికంగా వ్యక్తులతో కూడా చేయలేడు. వాడు ఒంటరోడు అవుతాడు. అందుకే ప్రతి భావానికి దాని యొక్క ఇంకొక భావాన్ని మనం అటాచ్ చేస్తే ఆ భావం యొక్క వృద్ధి అనేది ఉంటుంది. ఇప్పుడు చెప్పు, దీనికి ఇక్కడ రెమెడీ ఏముంది? అన్నింటిలో దానాలు ఉంటాయి. ఆ దానాల లెక్క వేరే ఉంటుంది చెప్తా. ఎందుకంటే అది మారక స్థానం కింద తీసుకుంటాం ఒకటి. సప్తమ బలం అంటాం శక్తి స్థానం. ఆరో భావం రోగస్థానం. ఈ రోగం, శత్రుత్వం, వ్యక్తిత్వం పోవాలనుకో మనలో దాన గుణాన్ని అలవాటు చేసుకోవాలి. దానం ఎందుకు ఉంటుందంటే మనలో ఉన్న గుణాలను మనలో ఉన్న నెగిటివ్ గుణాలను తగ్గించుకుంటాం మనం. దానం అనే సద్గుణాన్ని అలవాటు చేసుకోవాలి. దీని యొక్క బ్యాలెన్స్ శక్తి స్థానం 12. నాలుగు అరిషట్ వర్గాలు పోవాలి, నేను ధ్యానం చేయాలి. దాని యొక్క శక్తి స్థానం, ఆరో భావానికి శక్తి స్థానం 12. ఈసారి లగ్నత్తు శక్తి స్థానాలు ఉంటాయి. ఒక భావం నుంచి ఇంకో భావం ఎందుకు శక్తి స్థానం అవుతుందని అర్థమేనా? అది విడిగా చెప్తాం, ఎందుకంటే దీంట్లో చెప్తే ఈ భావోద్భావం కన్ఫ్యూజ్ అయిపోతుంది. సరే, వాళ్ళకి ఇది క్లోజ్ చేయండి. ప్రాక్టీస్ చేయండి ఈ రెమెడీలు. మీకు పనికి మాలిన ఇది అర్థమేనా? ఆకురాయి తెస్తికి డబ్బు వచ్చేసిద్ది, అర్థమైనా? ఉప్పేసెళ్ళు నీకు కలిసి వచ్చిద్ది, అర్థమైనా? అండ్ పిచ్చి మాటలు మాట్లాడు. జ్యోతిషం తెలియని వాళ్ళు, అర్థమైనా? జ్యోతిష జ్ఞానం, అంతర్జ్ఞానం దర్శనం చేయని వాళ్ళు ఏం చెప్పాలి తెలియక చరాలు తీసుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే ఈ జ్యోతిష జ్ఞానం స్పష్టంగా ఎవరు నేర్చుకోవట్లా. సరిగ్గా జ్యోతిషం నేర్చుకున్న వాళ్ళు సమాజానికి జ్ఞానాన్ని ఇందాక ఏం చెప్పిందో మనకి, ఏ ప్రయత్నం చేసినా కూడా శాస్త్రం ప్రకారం చేయమని చెప్పి, పురుష ప్రయత్నం ఉందని. ఇక్కడ అదృష్టం ఏం లేదు. నైన్త్ హౌస్ ఆపర్చునిటీస్. అదృష్టం ఏం కాదు, జ్ఞానాన్ని ఇస్తుంది ఆపర్చునిటీ. ఎక్కడ పరిహారం లేవు, ఎక్కడ అద్భుతాలు లేవు. ఇక్కడ భావంలోనూ లేదు, భావోద్భావంలో లేదు. అర్థమైందా? చాలా మంది బలహీనులు, బద్దగస్తులు, సానుభూతులు, మౌఢ్యులు ఉంటారు. వీళ్ళకి ఈ రెమెడీలు చెప్తా అచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి జ్యోతిష్యం మ్యాజిక్లు ఏం చేయదు, అద్భుతాలు ఏం చేయదు. జ్యోతిష్యం ఏంటి? ఒక జీవన విధానం ఎలా ఉందో చెప్పి, నువ్వు గత జన్మ నుంచి ఎలాంటి కర్మలు చేసుకోవచ్చో ఆ కర్మల యొక్క వాసన ఈ జన్మలో నీ చుట్టూ ఎలాగ వస్తూ ఎటువైపు వెళ్ళేటట్టు తీసుకెళ్తుంది, పాతాళంలోకి నేను అనే తత్వాన్ని పెంచుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే తీసుకెళ్తా చెప్పు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం జ్యోతిష్యం చెప్పు. ఇంకా చాలా కాన్సెప్ట్లు ఉంటాయి మనకి. అన్ని కాన్సెప్ట్లు చేస్తే నీకు ఇక్కడ మ్యాజిక్ లేవు. ప్రతిదీ కష్టపడాలి అని చెప్పి, ప్రయత్నం చేయాలని చెప్పి. అదృష్టం లేదుగా. పురుష ప్రయత్నం అనే భావమే ఉండదు కదా. నిజంగా అదృష్టం రెమెడీ చేసుకొని జీవితాలు బాగుపడిపోతాయి అంటే థర్డ్ హౌస్ తీసేయాలి. సరాసరి థర్డ్ హౌస్ ఇచ్చాడు మనకి. థర్డ్ హౌస్ ఉంది కదా, లేకపోతే అది పెట్టేవాడు కాదు. సోకాళ్ళు ఆస్ట్రాలజర్స్ పోల్చుకుంటే ఆ ఆస్ట్రాలజర్ పెట్టడం మానేస్తాడు థర్డ్ హౌస్ని. నీకు పలానా టైంలో అదృష్టం వచ్చింది, నీకు అప్పుడు జీవితంలో ఎదిగిపోతుంది, నీకు అది పెట్టుకో, రెమెడీ చేసుకుని నువ్వు రాత్రి రాత్రి కోటీశ్వరుడు అయిపోతా. ఆ, గ్రహం ఇట్లా మారిపోతుంది, కొన్ని రాసిన వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తారంటే, నువ్వు ఒక నెంబర్ రాసుకు వెనకాల నీకు 1000 కోట్లు వస్తాయంటే ఎంత ఫ్రాడ్. కానీ శాస్త్రం అట్లా లేదు. శాస్త్రం కరెక్ట్గా ఉంది. శాస్త్రం ఎప్పుడూ ఏ మ్యాజిక్ చేయదు. అది అలైన్మెంట్ చెప్పదు. ఇప్పుడు ఒక భావం ఏంటి, దీని యొక్క సోర్స్ ని ఏది లేయర్ గా చేస్తుంది, ఈ లేయర్ ని రెండింటిని చేసుకుంటే వర్కౌట్ అయింది. అంటే మన జీవన విధానంలో ఏ ఏ విషయాల్లో ఎలా ఎలాగా మనం ఉండాలి, లైఫ్ స్టైల్ ఏంటి, మన జీవన ప్రయాణం ఎలా చేయాలి, మన థర్డ్ హౌస్. ఆ ప్రయాణం ఎలా చేయాలో థర్డ్ నుంచి థర్డ్ పంచము. అర్థం, ప్రతి దానికి ఏంటంటే ఒక ఇంటర్లింకింగ్ ఉంటుంది. అలా మనకి 12 రాసులు, వాటి యొక్క భావోద్భావాలు 12. ఇది లైఫ్ అలైన్మెంట్. అర్థం.
అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, నీ జీవితంలో ఏమైపోద్ది, అదైపోద్ది, ఇదైపోద్ది, నువ్వు అలాంటి ఇలా ఉండదు జాతకం. జాతకం నువ్వు పలానా కర్మలు తెచ్చుకున్నావు, వాసన వస్తుంది. దానివల్ల అదే పద్ధతిలో నా ఇష్టం వచ్చినట్టు ఉంటే దెబ్బలు తినే అవకాశం ఉంటుంది. ఇది కూడా మళ్ళీ నీకు ఇంకో కర్మ అవుతుంది. అర్థమైంది? కాబట్టి జ్యోతిష జ్ఞానం ఏం చెప్తుంది మా లైఫ్ ఎలా ఉంటుంది? అర్థమైంది? ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకి మహాభారతంలో తీసుకున్నాం అనుకో. అర్థమైంది? అర్థమైందా? మహాభారతంలో ఇద్దరు మహా వ్యక్తులు ఉంటారు. ఒకటేమో అభిమన్యుడు, ఇంకొకటేమో అర్జునుడు. ఇప్పుడు ఈ జాతక చక్రాన్ని ఒక పద్మవ్యూహం అనుకుంటే, అభిమన్యుడు అంటే అంటే నా మనసుకు నచ్చినట్టు నేను వెళ్ళిపోతానని వాడు. పద్మ చక్రంలో పడ్డాక భూమి మీద జీవనం అనే పద్మవ్యూహంలో పడ్డాక చచ్చిపోతాడు. ఛేదించడం చేత కాదు. ఇక్కడ అర్జునుడు అంటే ఇక్కడ మనస్సు, అతని మనస్సు మీద గురువు ఆధిపత్యమైన శ్రీకృష్ణుడి యొక్క అండర్లో ఉండేవాడు అర్జునుడు. ఇతను పద్మవ్యూహాన్ని ఛేదించగలడు. అంటే గురువుల యొక్క జ్ఞానంతో ఈ మనసును లయం చేయటం వల్ల ఈ జరామరణ చక్రం అనే జాతక చక్రాన్ని ఛేదించగలడు అని. అర్థమైంది ఇక్కడ నీకు? పద్మ వ్యూహం అంటే ఏంటి? పద్మాలతో కూడబడ్డ వ్యూహం ఇది. సప్త చక్రాలనే పద్మాల మధ్య ఈ జీవుడు ఉన్నాడు. దాన్ని ఛేదించాలంటే గురువుల యొక్క జ్ఞానం కావాలి. మనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చేది జ్యోతిష్ వాస్తవం చెప్తారు. చాలా మందికి జ్యోతిషం తెలియదు. 90% తెలియదు. కానీ ఆశ్రయాలు తెలుసుకుంటారు. ఇప్పుడు దైవ జ్ఞానం పెట్టుకున్నాను అనుకుందాం. నేను ముందు పెట్టుకున్నాను, పెట్టుకునే అర్హత లేదు మనకు వాస్తవం. ఎందుకంటే దైవ జ్ఞానం అంటే ఏంటంటే దైవం యొక్క జ్ఞానాన్ని పొందాడు. దైవం అంటే ఏంటి? నిరాకారుడు, నిర్గుణుడు, శూన్యుడు, ఏ గుణం లేనివాడు. మనం అరిషట్ వర్గాలు కావాల్సినవి ఉండే మనకు. కామక్రోధలో మాత్రాలు చాలా ఉండే నాకు. అర్థమైందా? నేను ప్రకృతిలో ఉంది. ప్రకృతి అంటే త్రిగుణాలు మళ్ళీ పంచభూతాత్మ అంటే త్రిగుణాలు దాటి, అర్థమైందా, నిర్గుణ స్థితిలోకి వెళ్ళి అరిషట్ వర్గాలను దాటిన తత్వం దైవం. ప్యాషన్ అయిపోయింది దైవజ్ఞానం పెట్టుకోండి. అర్థమైంది? దైవజ్ఞ అర్హత పేరు పలకడానికి కూడా లేదు మనకు వాస్తవం చెప్పాలి. దైవజ్ఞ ఎవరికి నిజంగా ఎన్ని దాటాడు అనుకో మనిషి సాధనలో, అతని దైవజ్ఞాని బిరుదుని ఇష్టపడ్డ ముందు. ఎందుకంటే కీర్తి కండువాలు అనేది ఒక స్థితిలో ఉన్న వ్యక్తులకు ఇష్టం ఉండదు. కానీ కీర్తి కండువాలు అనేది ఏంటి? మనిషి అరిషట్ వర్గాల అహంకారాల కోసం ఏదో పాకులాడే తత్వం. అందులోనూ చాలా మంది పెడుతుంటారు దైవజ్ఞాని జ్యోతిష్యుడు. అసలు పెట్టడం, ఒక జ్యోతిష్యుడు దైవజ్ఞుడు అవుతున్నాడంటే అసలు పెట్టుకోవడం అవాసం చెప్పాలి. ఎందుకంటే తను ఏదో గుణంలో ఉంటాడు కదా. రజో గుణంలోనో, తమో గుణంలోనో, లేదా కనీసం సత్వగుణంలోనే ఉంటాడు మంచోడుగా. ఆ మంచోడు గుణం కూడా వదిలేసి నిర్గుణత్వంలోకి వెళ్ళాలి. అప్పుడు దైవుడు, దైవజ్ఞానుడు. అర్థం? ఇది మనం జస్ట్ ఏంటంటే ఒక లెర్నర్స్, విద్యార్థులు మనం. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు జ్యోతిష శాస్త్రాన్ని అభ్యసించే విద్యార్థి కానీ దైవజ్ఞుడు కాదు. అర్థమైనా? ఆ దైవజ్ఞుడి యొక్క కృప కోసం మనం పాకులాడేవాడు. మనం దైవజ్ఞుడు కాదు. అర్థమైనా? రేపు పొద్దున్న నువ్వైనా సరే అష్టాలు వచ్చేసిన తర్వాత ట్యాగ్ తగిలి రాంగ్ అది. సంసారం ఉన్నంతసేపు నీకు ఏదో ఒక రాగద్వేషం ఉంటుంది. ఏదో ఒక రాగద్వేషం ఉన్నంతసేపు నీలో అరిషట్ వర్గాలు ఓపెన్ అవుతూనే ఉంటాయి. కామక్రోధ లోభమోహమత్సరాలు. ఈ అరిషట్ వర్గాలు ఏదొచ్చినా కూడా చెప్పాం కదా మనకి. యూనివర్స్లో చూసాం అనుకో, శని గ్రహానికి ఒక బ్లూ కలర్ హెక్సాగాన్ ఉంటుంది, 6 భుజాలు అని. శని అంటే ఏంటి? పీడాకారకుడు కదా. అర్థమైనా? అతను ఉండే 6 భుజాలు, 6 హ్యాండ్స్, హెక్సాగాన్ అంటాం. బ్లూ కలర్ లో ఉంటుంది శని ప్లానెట్ మీద. ఈ శని కూడా మనకు 6, 8, 12 భావాలు కారకం. 6 భుజాలు ఉంటాయి. ఈ 6 భుజాలు ఏంటి? ఇదే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం. ఈ మనిషి ఏది ఉన్నా కూడా శని యొక్క గ్రిప్ లోకి వెళ్ళిపోయాడు. శని గ్రిప్ లోకి వెళ్తే శని పీడిస్తుంటాడు కదా. శని పీడ నుంచి తప్పించుకోవాలంటే శనికి నేను నువ్వులు నూనె పోసానా, లేదా నువ్వులు వేసానా, అర్థమైందా, శనివారం శనివారం వెళ్ళానా, శని త్రయోదశి నాడు ప్రదక్షిణలు చేశాను, ఈ కాదు. శని భుజాల నుంచి తప్పించుకో, ఆయన భుజాలు దొరకమాకు అని. అంటే ఏంటి?
ఈ అరిషడ్ వర్గాలనే కామ క్రోధ లోభ మద మత్సర్యాలకి దొరకమాకు అని. అంటే మనలో ఈ లేవు అనుకో మనం దొరకం కదా. అప్పుడు సినిమాలలో ఏం చేస్తుంటాడు పాపం, చూస్తా వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఇదే మనకి ప్రతి ఇంకా ఉండే చాలా గ్రహాలు చెప్తాను ముందు ముందు. ఒక్కొక్క సోల్, ప్లానెట్ సోల్ ఎలాంటివి పెట్టుకొని వచ్చినాయి, మనం ఏటికి దొరకకూడదు. నువ్వు మాత్రం ఎన్ని దాటేదాకా దైవజ్ఞాన ట్యాంక్ రాని మాకు ఇంకా అద్భుతంగా అయితే, ఎందుకంటే దేవుడికి మనం అవమానించినట్టు. అవును సార్.